మనం దేవుని మాటలు మనం వింటాము. ఓకే అండి. మనం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి 3వ అధ్యాయము 14 నుంచి 21 వరకు ఉన్నటువంటి వచ్చిన భాగాలు మొన్నటి దినాన మనం నేర్చుకున్నాం. కొద్దిగా మనం నేర్చుకున్నాం మొన్న వారంలో. ఈరోజు మిగిలినటువంటి విషయాలను మనం క్లుప్తంగా ధ్యానం చేస్తాము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14 నుండి 21 వరకు ఉన్నటువంటి వచ్చిన భాగాల్లో ఒక వచనం అంటే మధ్యలో ఉంటుంది, 18వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లును తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ వచ్చిన భాగాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. మా వినికిడిలో మీ మాటలు ఆశీర్వాదకరంగా చేయమని, మేము అర్థం చేసుకోలేనంత అజ్ఞానులం, బుద్ధిహీనులం. ప్రభా, మీరు అర్థవంతంగా బోధించే మంచి బోధకుడు ప్రభా. మీరు మీ వాక్య సత్యాలు మాకు నేర్పించి మా అందరి హృదయాలు మీ వాక్యం తట్టు త్రిప్పి ఆ రీతిగా మేము నడుచుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ఎంత అద్భుతమైన ఆధిక్యతలు క్రీస్తులో మాకు ఇచ్చారో మేము అర్థం చేసుకుంటే మీ పాదాల మీద పడి ప్రభా మేము జీవితాంతం కూడా మీకు రుణస్థులమని ఒప్పుకుంటూ కృతజ్ఞత చెల్లిస్తాము. మరొకసారి ప్రభా, ఈ మంచి తరుణాన్ని ఇచ్చినందుకు వందనాలు. ఇంకా రావాల్సిన వారు చాలా మంది ఉన్నారు, వారందరూ కూడా రావడానికి మీరు సహాయం చేయండి ప్రభా. మీ దాసుని మరొకసారి మీ పక్షంగా నిలబడి మీ మాటలు అందిస్తుండగా మీరే మహిమ పొందుమని, నేను తగ్గించబడాలి, మీ నామం హెచ్చించబడాలని నమ్ముచు యేసు క్రీస్తు ప్రభు నామములో మరి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికను కొన్ని వారములుగా మనం ధ్యానం చేస్తున్నాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తున్నటువంటి పత్రికలో మూల అంటే అంశం ఏంటి అని అంటే థీమ్ అంటారు ఇంగ్లీష్ లో. ఆ థీమ్ ఏంటి అంటే క్రీస్తులో విశ్వాసికి ఇవ్వబడ్డ ఐశ్వర్యం, మరి రిచెస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ఐశ్వర్యం మనకి ఇవ్వబడింది. మరి ఆ ఐశ్వర్యం ఏంటో పౌలు 6 అధ్యాయాలు వివరిస్తూ ఉన్నాడు. 3 అధ్యాయాలు సువార్త సత్యం లేక సిద్ధాంతం, డాక్ట్రిన్ అంటారు. బైబిల్ బోధ అనగనగా అనేటటువంటి ఒక పుక్కిట పురాణంతో ప్రారంభమైనది కాదు. బైబిల్ బోధకు ఒక ప్రమాణం ఉంటది, ఒక సిద్ధాంతం ఉంటది, ఒక సత్యం ఉంటది. జాగ్రత్తగా వినండి. కాబట్టి ఎందుకు అనేది చెప్పబడుతుంది. ఆ ప్రమాణం, దాన్ని స్టాండర్డ్ అంటారు. ఆ ప్రమాణానికి అనుగుణమైనటువంటి ప్రాక్టికల్ జీవితం, ప్రయోగాత్మకమైన క్రియాశీలకమైన జీవితం ఉంటుంది. మనకి ప్రత్యక్ష ప్రమాణం ఎవరు అని అంటే ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. మనం ఏది చేసినా ఒక ప్రమాణం అన్నమాట. యేసు ప్రభు లాగే, యేసు ప్రభు జీవితాన్ని మనం చూసుకుంటూ ఆయనకు లాగే మనం జీవిస్తాం, అది మన ప్రమాణం. కాబట్టి క్రీస్తులో మనకు ఇవ్వబడినటువంటి ఐశ్వర్యం ఏంటో మనకు అర్థమైతే ఇప్పుడు ఒక మాట చెప్తాను ఆ ప్రమాణం గురించి. మనకి కిలో లెక్కన మనం వస్తువులను తూస్తూ ఉంటాం. మరి కిలో ఏది ప్రమాణం అంటే లండన్ లో ఒక మ్యూజియంలో ఉన్నటువంటి ఒక రాయి, అది కిలో రాయి అని ప్రమాణంగా పెట్టారు. దాన్ని బట్టి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాళ్లను కిలో లెక్కను తూస్తారు. కాబట్టి ఒక ప్రమాణం ఏంటంటే ఎవరో పెట్టారు అది.
అలాగే యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని మనం ప్రమాణంగా తీసుకుని ప్రతి డైమెన్షన్ లో ప్రతి మూల ఆయన వలె నడుచుకోవడం సిద్ధాంతం. కాబట్టి ఆ సిద్ధాంతానికి అనుగుణమైనటువంటి జీవితం అని మనం చూస్తాం. బైబిల్ని మనం అర్థం చేసుకుంటే పౌలు పత్రికల్లో ఆయన సిద్ధాంతాలు చెప్తాడు. సిద్ధాంతం అంటే ఏదో పెద్ద ఏదో అనుకోకండి, లెక్కల్లో ఉన్నటువంటివి కాదు. సువార్త సత్యం. ఆ సువార్త సత్యానికి అనుగుణమైనటువంటి క్రియాశీలక జీవితం. మరి మనం చదువుకుంటున్న ఎఫెసీ పత్రికను మనం ధ్యానం చేస్తున్నాం కదా. ఈ పత్రికలో 3 అధ్యాయాలు ఈ సువార్త సత్యాల గురించి రాయబడ్డాయి. కాబట్టి సువార్త సత్యాలు చెప్పబడిన తర్వాత దానికి అనుగుణమైనటువంటి జీవితాన్ని, మరి క్రియాశీలక జీవితాన్ని మరొక 3 అధ్యాయాలు 4, 5, 6 అధ్యాయాల్లో మనం చూస్తాం. ఏమన్నా అర్థమవుతుందా? కాబట్టి పౌలు ఏం చెప్పాడనంటే మొదటి అధ్యాయంలో మరి క్రీస్తులో మనకు ఇవ్వబడినటువంటి ఐశ్వర్యాలు ఏంటో అనేది చెప్పాడు. తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక అన్నాడు. ఎంత ఐశ్వర్యం అండి! లోకంలో అనేక మంది గొప్పవాళ్ళు, ఆస్తిపాస్తులు ఉన్నవారు, అందచందాలు ఉన్నవారు, గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు, వాళ్ళెవ్వరిని ఆయన ఏర్పరచుకోలేదు. జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇది క్రీస్తులో మనకు ఇవ్వబడిన ఐశ్వర్యం. ఏమన్నా అర్థమవుతుందండి? కాబట్టి ఎంత అద్భుతమైనటువంటి ఆధిక్యత అండి! జగత్తు పునాది నిన్ను నన్ను ఏర్పరచుకోవడానికి నాకున్నటువంటి లేక మనకున్నటువంటి కులము ఒక ప్రామాణికం కాదు. ఏమండి, మనకున్న మంచితనం కాదు, మనకున్న డబ్బు కాదు, మనకున్న జ్ఞానం కూడా కాదు. కేవలం కృపచేతనే అనే విషయాన్ని అర్థం చేసుకుంటే, అంటే నువ్వు నేను పుట్టక మునిపే ఆయన పాదదాసులుగా ఉంటావని, ఆయన పరలోకానికి వెళతావని, భూమి మీద ఆయన సాక్షులుగా బ్రతుకుతావని జగత్ పునాది వేయబడక మునిపే మహాప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం పాపులమైనటువంటి మనలను మొదటి అధ్యాయంలోనే మన కొరకు ఒక గొప్ప ప్రాయశ్చిత్తాన్ని చేశాడు. అదే మన కొరకు జగత్ పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఆయన ప్రాయశ్చిత్తం చేయడం ద్వారా శిలువలో మరణించి మనందరి పాపముల నిమిత్తము ఆయన చనిపోవటం ద్వారా మనం అందరము కూడా రక్షించబడ్డాం. ఏమన్నా అర్థమవుతుందండి? మూడవదిగా క్రీస్తులో మనకి ఇవ్వబడిన ఐశ్వర్యం ఏంటంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనతో పాటు నివసించే, మనలను పవిత్రీకరణ చేయడానికి నివసించేటటువంటి గొప్ప దేవుడే, పరిశుద్ధాత్ముడే మనలోకి వచ్చి మనల్ని ప్రతి దినము కడుగుతున్నాడు, పవిత్రీకరిస్తున్నారు. ఇది కూడా గొప్ప ఆధిక్యత. అందుకే పౌలు ఈ మొదటి అధ్యాయము 2 నుంచి మొదటి అధ్యాయం 3వ వచనం నుంచి 14వ వచనం దాకా ఈ క్రీస్తులో ఉన్నటువంటి ఐశ్వర్యాల గురించి చెప్తే, మరి 15 నుంచి చివరి వరకు ఏమంటాడనంటే క్రీస్తులో వినియోగించినటువంటి బలాతిశయాన్ని గురించి మీరు నేర్చుకోవాలి. తర్వాత క్రీస్తు యొక్క శక్తిని మీరు అర్థం చేసుకోవాలి. ఆ సంఘంలో నీవు నేను చేర్చబడ్డాం, ఆ సంఘానికి శిరస్సు యేసు ప్రభువే అని తెలుసుకోవాలని పౌలు చేసినటువంటి ప్రార్థన గురించి మనం నేర్చుకున్నాం. తర్వాత 2వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు మరి అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయినటువంటి మనలను యేసు ప్రభు ఎలా బ్రతికించారో, దేవుడు ఎలా బ్రతికించి క్రీస్తుతో పాటు కూర్చుండబెట్టాడో మనకి అర్థమైంది. ఏమండి, ఇది రక్షణ అనేది మన క్రియల వల్ల కలిగింది కాదు, కృపచేతనే అని మనం అర్థం చేసుకున్నాం. 2వ అధ్యాయము 11 నుంచి మనం చూసినప్పుడు మరి ఆ 3వ అధ్యాయము మరి 13వ వచనం దాకా మనం చదివాము. అందులో ఒక అద్భుతమైన పాట ఉంది. అదేంటంటే సంఘంలో వివిధమైనటువంటి వ్యక్తులు ఉండొచ్చు కానీ అందరినీ కూడా ఒకే శరీరంగా మార్చాడు. యూదుడు, గ్రీసు దేశస్థుడు, స్త్రీ, పురుషుడు, నాగరికుడు, అనాగరికుడు ఏమి లేకుండా దేవుడు మనలను అద్భుతంగా ఒకే శరీరంగా మార్చాడు. ఇది కూడా మనకి అర్థమైంది. ఇది ఐశ్వర్యం కాదా? జాతుల మధ్య వైషమ్యాలు లేకుండా ఏక శరీరంగా మార్చాడు. అది కూడా మనం చూసాం. తర్వాత పౌలు 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు మరి మనకందరికి తెలిసిన విషయమే, గొప్ప మర్మాన్ని గురించి మనం నేర్చుకున్నాం. గొప్ప మర్మం. ఆ మర్మం మరి దేవదూతలకు ఇవ్వబడలేదు, తర్వాత పూర్వమందు ఉన్నటువంటి వారికి ఇవ్వబడలేదు, అంటే ప్రవక్తలకు చెప్పబడలేదు. ఆ మర్మం మరి అకాలమందు పుట్టినటువంటి పౌలుకి మాత్రమే చెప్పబడింది.
ఆ మర్మాన్ని గురించి మనం నేర్చుకున్నాం. ఆ మర్మం అన్యులకు ప్రాముఖ్యమైనది, సంఘానికి ప్రాముఖ్యమైనది, యూదులకు ప్రాముఖ్యమైనది, దేవదూతలకు ప్రాముఖ్యమైనది. ఆ మర్మాన్ని గురించి కూడా మనం నేర్చుకున్నాం. తర్వాత ఇప్పుడు 14 నుంచి మనం చదువుకున్నాం పౌలు యొక్క రెండవ ప్రార్థన. మొదటి ప్రార్థనలో కొన్ని సంగతుల గురించి ప్రార్థించాడు. రెండో ప్రార్థనలో మనం చూసాము అంతరంగ పురుషుని యందు బలము పొందాలి అని చూసాం. అంతరంగ పురుషుడు ఎవరో నేను చెప్పాను. అంతరంగ పురుషుడు చూడగలడు, అంతరంగ పురుషుడు వినగలడు, అంతరంగ పురుషుడు శుద్ధి చేయబడాలి, అంతరంగ పురుషుడు ప్రతి దినము మరి ఎక్సర్సైజ్ చేయబడాలి ఆరోగ్యంగా ఉండాలంటే అని కూడా మనం నేర్చుకున్నాం. వెరీ గుడ్. ఇవన్నీ కూడా మీకు గుర్తున్నాయి అనుకుంటున్నాను. 3 అధ్యాయాలు మీ బుర్రలోకి ఎక్కినాయని నేను అనుకుంటున్నాను. మరి అర్థమైందా అండి? గుర్తున్నాయా? మర్చిపోతున్నారా? ఒకసారి మీ మైకులు ఆన్ చేసుకుని నాకు చెప్పండి. ఈరోజు వర్తమానాన్ని కూడా ప్రారంభిస్తాను. సచివేణి, చింతల్లి వందాలమ్మా. అర్థమైందా? గుర్తున్నారా చింతలమ్మా? వెరీ గుడ్. మా వరలక్ష్మి సిస్టర్ గారు గుర్తున్నాయా? లక్ష్మణరావు గారికి గుర్తున్నాయండి. ఓకే అండి, చాలా సంతోషం. అలాగే మరి సందీప్ ఉన్నాడు అంటే సచివేణి అనమాట, బాబురావు గారు, వారికి గుర్తున్నాయా? లేరు, ఆడియో కనెక్ట్ డిస్కనెక్ట్ అయ్యారు. అలాగా, సరేనన్న. ఓకే, వెరీ గుడ్. కానీ దేవుడు అలాగే ఇంకా రవికుమార్ గారు, మరి కొంతమంది రేఖ వాళ్ళందరూ కూడా ఉన్నారు, వాళ్ళకి గుర్తున్నాయా? రవికుమార్ గారు చెప్తారు. రూత్ కుమారి గారు, హలో, గుర్తున్నాయమ్మా? రవికుమార్ గారు, రూత్ కుమారి గారు. ఓకేనన్నా, గాడ్ బ్లెస్ యూ. ఓకే అండి. కాబట్టి మనం ఈరోజు దేవుని వాక్యాన్ని మనం విందాం. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో పౌలు మరొక ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఏంటంటే క్రీస్తులో ఉన్నటువంటి ప్రేమలో మరి ఆ పొడుగు ఎంతో, లోతు ఎంతో, ఆ ఎత్తు ఎంతో, ఇదంతా కూడా తెలుసుకోవాలి అని ప్రార్థన చేస్తున్నాడు. నిజమే కదా? మనం యేసు ప్రభు నమ్ముకున్నామనంటే ఆయనలో ఉన్నటువంటి ప్రేమలో మనం లోతైన అనుభవాలు మనం తెలుసుకోవాలని పౌలు గారు ప్రార్థించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఆధ్యాత్మిక లోతు గురించి 3 విషయాలు ఆయన చెప్తా ఉన్నాడు. నెంబర్ 1, మొదటి మాట ఏంటంటే ఆయన ఏమంటున్నాడంటే నివసించవలనని, క్రీస్తు మీలో నివసించవలనని, ఇంగ్లీష్ లో డ్వెల్లింగ్ అంటారు. క్రీస్తు మీలో నివసించవలనని అన్నాడు. రెండో విషయం ఏంటంటే మీరు వేరుపారాలి అన్నాడు, వేరుపారుట అన్నాడు. మూడో విషయం ఏంటంటే స్థిరపడాలి, గ్రౌండెడ్ అనే మాట రాయబడింది, స్థిరపడాలి అన్నాడు. సరే, ఈ 3 అర్థాల గురించి, ఇన్వెల్ అంటే ఇంట్లో ఉండడం అని అర్థం. వినండి, శుభ్రం లేని చోట ఇంట్లో ఎవరైనా ఉంటారా? తర్వాత ఏమండి, గౌరవం ఇవ్వని చోట ఎవరైనా ఉంటారా? అంటే ఏమంటున్నాడు అంటే అంతరంగ పురుషుడు బలపడాలి. అంతేకాదు మరి యేసుక్రీస్తు ప్రభు మన హృదయం అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివసించాలి అని అంటే మనం కూడా ఎలా ఉండాలంటే నివాస యోగ్యమైనటువంటి స్థలంగా మన హృదయము ఉండాలి. ఇంకొక మాట కూడా ఇలా చెప్తాను, పరిశుద్ధాత్మ దేవుడు ఒకసారి మన దగ్గరకు వచ్చిన తర్వాత, మన హృదయంలోకి అంతరంగ పురుషుల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఎన్నడూ బయటికి వెళ్ళిపోడు. కానీ మనం దేవుని మాటకు వినకపోవడం వల్ల, దేవునికి మనం లోబడకపోవడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే ఆయన మనలో క్రియాశీలకంగా పని చేయలేడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనలో క్రియాశీలకంగా ఆయన పని చేయకుండా మౌనంగా ఉంటాడంతే, ఆయన మాట వెళ్ళలేనప్పుడు. కాబట్టి ఆయన నివసించాలి అని మన పౌలు గారు ప్రార్థన చేస్తున్నారు. యాక్టివ్ గా ఉండాలి, ఆయన డ్వెల్ చేయబడాలి అనే విషయాన్ని నివసించాలని ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున నేను ఒక 2 ఉదాహరణలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1 చూడండి, గమనించండి. అబ్రహాం ఇంట్లో మరి దేవుడు భోజనం చేయడానికి ఇష్టపడ్డాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో మనం చూస్తే చూడండి, ఈ మాట ఇద్దరు ఉదాహరణలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆదికాండం 18వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం, మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి
కనబడెను అనే మాట మనం చూస్తున్నాం. అతడు కన్నులెత్తి చూచినప్పుడు, ఇక్కడ కనబడెను అనేటటువంటి మాట గురించి దేవుడు కనబడ్డాడు అని కాదు. దేవుడు ఆ రోజున ఒక మనిషి వలె ఆయన వచ్చాడు. అది కూడా ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఏమండి, కొన్ని వచనాలు మీకు బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు, తిమోతికి రాసినప్పుడు 6వ అధ్యాయంలో 17వ వచనం ఆ ప్రాంతంలో అంటాడు, ఏ దేవుడిని ఎవరు చూడలేరు. మరి దేవుడు కనబడును అనే మాట రాయబడింది ఏంటంటే, త్రిత్వంలో ఉన్నటువంటి సాక్షాత్తు మన ప్రభువారే థియోఫనీగా ఆయన కనిపించేవారు. ఆయన శరీరధారిగా రాకమునుపు కూడా ఆయన థియోఫనీగా ప్రత్యక్షత ఇచ్చేవారు. ఏమండి అమ్మా, అర్థమైందా? చాలా సార్లు ఈ యొక్క విషయాలు నేను చర్చిలో కూడా చెప్తా ఉంటాను. విజయారుంధతి మీకు గుర్తుంది కదా? విజయారుంధతి చింతల్లి, హలో, గుర్తున్నాయి కదమ్మా. తర్వాత రామ్ పేర్సన్, శ్రీ విద్య వాళ్ళు కూడా గుర్తున్నాయి నేను అనుకుంటున్నాను. మరి ప్రవీణ్ బాబు కూడా జాయిన్ అయ్యాడు, చాలా సంతోషం. సరే, ఇప్పుడు అబ్రాహాం ఇంట్లో అబ్రాహాం గారు ఆందోళన పడిపోతున్నారు. మనకందరికి తెలుసు, అబ్రాహాము ఎండవేళ వాళ్ళు వచ్చినా సరే వాళ్ళ దేవదూతలు వాళ్ళు భోజనం చేయరు. కానీ మరి భోజనం చేయాలని అబ్రాహాము ఆందోళన పడుతుంటే గబగబా వెళ్ళి దూడను సిద్ధపరిచి రొట్టెలు తీసుకొచ్చి ఇస్తే, శారమ్మ గారు పాపం ఆ ఎండనే మనకులా గ్యాస్ పొయ్యిలు లేవు, గబగబా వంట చేసి పెట్టింది. వాళ్ళు భోజనం చేశారని రాయబడింది. విచిత్రం ఏంటంటే వాళ్ళు దేవదూతలు, లేకపోతే సాక్షాత్ యేసు ప్రభువే భోజనం ఎలా చేశారు అంటే, అబ్రహాం యొక్క ప్రేమ, అబ్రహాం యొక్క అభిమానం ఆయన్ని అలా నిలబెట్టిస్తుంది అనమాట. మరి లోతు ఇంటికి మనం వెళ్దాం. అదే పక్క అధ్యాయానికి మనం వస్తే 19వ అధ్యాయంలో మరి లోతు ఇంట్లో వారు ఉండగలిగారా? ఎందుకనంటే లోతు ఇంట్లో ఉండలేకపోయారు. ఎందుకనంటే అక్కడ ఆ ఊరు పాపయుక్తమైనది. అదే విధంగా ఆ ఇంట్లో వ్యక్తులు కూడా మరి దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా లేరు. ఈ రోజున మనం కూడా అదే, యేసుక్రీస్తు ప్రభు మన హృదయంలోకి వచ్చారు కాబట్టి ఆయన గౌరవనీయంగా, ఆయన మన ఇంట్లో హ్యాపీగా ఉండగలగాలి. మనం కొద్దిమంది ఇంటికి వెళ్ళినప్పుడు మన సొంత ఇంట్లో ఉండగలుగుతాం, అందరి ఇంటి దగ్గర అలా ఉండలేవు కదా. ఇప్పుడు ప్రభు కూడా మన హృదయంలో అంతరంగంలో ఎలా ఉండాలనంటే అలా నివసించాలి అని పౌలు గారు ప్రార్థన చేస్తా ఉన్నాడు. మరి ఈ రోజున మరి మనం అలాగా నివసించే విధంగా శుభ్రంగా సంతోషకరంగా మన యొక్క గృహాలను ఉంచుకోగలుగుతున్నాం అంటే, అంతరంగ పురుషుణ్ణి ఉంచుకోగలుగుతున్నావా? నేను మళ్ళీ చెప్తాను, అంతరంగ పురుషుడు అంటే అర్థం ఏంటి చెప్పాను, గుర్తుంది అనుకుంటున్నాను. అంతరంగ పురుషుడు అంటే అర్థం ఏంటంటే, దేవుడు నివసించి పనిచేసే స్థలాన్ని అంతరంగ పురుషుడు అని మనం నేర్చుకున్నాం. దేవుడు పని చేయాలి, ఫ్రీగా పని చేయాలి మనలో ఉండి. ఇది మొదటి మాట. రెండో మాట ఏంటంటే మనం వేరు పారాలి అన్నాడు. ఏమండి, ఎందులో అంటే క్రీస్తు ప్రేమలో మనం వేరు పారాలి అన్నాడు. వేరు పారుట అనే మాట యొక్క అర్థం ఏంటంటే లోతుగా చొచ్చుకుపోవాలి అనే మాటకి అర్థం ఏంటంటే మనం సాక్షులుగా ఉండాలి లోకంలో. ఏమండి, సాక్షులుగా ఉండాలి. ప్రభుకి మనం సాక్ష్యం చెప్పేవారుగా ఉండాలి. ప్రభు మనల్ని ఎందుకు రక్షించుకున్నారని అంటే సాక్షులుగా వేరు పారిన వాళ్ళు మాత్రమే పైకి ఎగదన్నుతారు. పైకి ఎగదన్నినటువంటి చెట్లు మాత్రమే బాగా ఫలిస్తాయి. బాగా ఫలించినటువంటి వారి ద్వారా యజమాని సంతోషిస్తాడు. లోతుగా వేరు మనలోనికి సాగాలి. 2 అనుభవాలు ఉన్నాయి, మీకు తెలుసు కదా. నీటి కాలువల నాటబడిన, వారన నాటబడిన చెట్టు వలె ఉంటాడని మొదటి కీర్తన మొదటి 3 చరణాల్లో మనం చూస్తాం. అలాగే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము మీకు అందరికి తెలిసిన విషయమే కాబట్టి నేను మీకు జ్ఞాపకం చేయట్లేదు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా మనం దేవుని లేఖనములో నుండి మనం స్పష్టంగా చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనాన్ని నేను మీకు కొరకు చదివి వినిపిస్తున్నాను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనం. యెహోవా సెలవిచ్చినదేవనగా, ఏమండి, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా యందు నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలో అరూహ వృక్షం వలె ఉండును. మేలు వచ్చినను అది వానికి కనబడదు,
వాడు అడవిలో కాలిన నేల యందు వ్యర్థమైన చవిటి భూమి యందు నివసించును. దేవుని మీద ఆధారపడినటువంటి చెట్టు ఆకువాడక తన ఫలమందు చెట్టు వల్ల ఉంటుంది. ఎండాకాలం వచ్చినా అది ఫలిస్తూ ఉంటుంది. దాని వేళ్ళు కాలువలో కంటూ చొచ్చుకుని పోయినాయి. ఇప్పుడు మనం కూడా అరుహ వృక్షం వలె కాదు, కానీ మనం కూడా ఎలా ఉండాలంటే లోతుగా మనం లోతుగా క్రీస్తులోనికి మనం వేళ్ళు చొచ్చుకుని పోయినట్లయితే బయటికి మనం సాక్షులుగా మనం నిలబడతాము. ఇది దేవుడు కావాలని మన నుంచి ఆయన ఆశిస్తున్నాడు. మూడోది, 2 మాటలు చెప్పాను. మూడో మాట ఏంటంటే స్థిరపడుట లేక స్థిరంగా ఉండు. ఎవరిలో స్థిరంగా ఉండాలి? క్రీస్తులో నువ్వు స్థిరంగా ఉండాలి. స్థిరపడి అనే మాట అక్కడ రాయబడింది కదా, మనం చూస్తాం. స్థిరపడి అనే మాట మనం చూస్తున్నాం. స్థిరపడి అనే మాట అర్థం ఏంటంటే ఫౌండేషన్ అంటే పునాది బాగా ఉంటే బిల్డింగ్ ఎంత బాగా కట్టుకోవచ్చు. అందుకే మీకు తెలుసో లేదో, మరి ఇల్లు కట్టినటువంటి వాళ్ళకి బాగా తెలుసు. కానీ ఇంజనీర్ అంటాడు, ఇంత ఖర్చు ఈ బిల్డింగ్ కి పునాదిలోకి ఎంత అయింది, ఇంకా ఏం కనబట్టలేదు, ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి అన్నాం అనుకోండి. ఇంజనీర్ ఏమంటాడంటే ఇదేం కాదండి, ఈ బిల్డింగ్ కి ఈ పునాది బాగా ఎక్కువ ఖర్చు అవుద్ది, తర్వాత వచ్చిందంత తక్కువే ఖర్చు అవుద్ది అంటాడు. పునాది బాగుంటే మన బిల్డింగ్ ఎలా బాగుంటుందో అలాగే క్రీస్తులో మన పునాది ఎలా వేసుకోవాలి? బలంగా వేసుకోవాలన్నమాట. కాబట్టి వినండి ప్రియులారా, మరి పునాది బలంగా ఉన్నటువంటి భార్యాభర్తల బంధం ఏమవుతుంది? స్థిరంగా ఉంటుంది. ఎన్నో ప్రతికూలతలు రావచ్చు, పరిస్థితులు రావచ్చు. ఈ రోజున చిన్న చిన్న వాటికే ఈ బంధం తెగిపోవాలని చెప్పి మాకు విడాకులు ఇచ్చేయండి, నేను విడాకులు ఇచ్చేస్తాను, లేదా మా అమ్మగారింటికి వెళ్ళిపోతాను అనేటటువంటి మాటలు కనబడుతూ ఉంటాయి. కాదు, స్థిరమైన పునాది మీద వివాహ బంధం ఉంది. అలాగే క్రీస్తు అనే స్థిరమైన పునాది మీద మన బంధం కూడా ఉంది. కాబట్టి ఇది శాశ్వత కాలం ఉండేటటువంటి బంధం. అందుకే మనం ఖచ్చితంగా మన పునాది బాగుండాలి అని కోరుకోవాలి. ప్రతిరోజు మనం ఈ ప్రార్థన చేయాలి. ప్రభువా, నాలో నువ్వు ఫ్రీగా నివసించాలి. రెండోది, ప్రభువా నేను వేరుపారాలి, సాక్షిగా నిలబడాలి. మూడోది, స్థిరంగా ఉండాలి ప్రభువా, నా పునాది స్థిరంగా ఉండాలి ప్రభువా అని మనం అడగాలి. క్రీస్తులో ఉన్నటువంటి పునాది అలా ఉండాలని పౌలు చేశాడు ప్రార్థన, మన ప్రార్థన కాదు. 4వ విషయం చెప్తున్నాడు చూడండి. ఈ మాట ఏమంటున్నాడంటే అప్రిహెన్షన్ అనే మాట కాంప్రిహెండెడ్ అనే మాట ఉపయోగించు. అంటే అర్థం ఏంటి? గ్రహించుట, లేకపోతే మనసుతో గ్రహించుట అని అర్థం. మనసుతో గ్రహించాలి. ఏమండి, క్రీస్తు ప్రేమను మనం మనసుతో గ్రహించేవారుగా ఉండాలి. అది ఆ మనసుతో గ్రహించినప్పుడు మనం ఏం చేస్తాం? గట్టిగా పట్టుకుంటాం. ప్రియులారా, ఈ రోజున క్రీస్తులో ఇన్ని ఐశ్వర్యాలు మనకు ఇవ్వబడితే ఏదో శారీరకమైనటువంటి ఐశ్వర్యాల కొరకు చాలా మంది ఆశపడి ఆయన దగ్గరికి వస్తూ ఉంటారు. మరి ఒక దైవజన్ చెప్పారు, ఆయన ఏమన్నారంటే, ఒక ఆమె చర్చికి రావడం మానేసిందట. అమ్మ ఎందుకు చర్చికి రావడం మానేసి అడిగితే ఇలా అన్నదట, రావట్లేదు. ఏది చచ్చిపోయిన దానికి దీనికి సంబంధం ఏంటమ్మా అని అంటే, మా వీధిలో అందరూ ప్రభుని నమ్ముకోలేదు, నేను అక్కడనే చర్చికి వచ్చేదాన్ని, చూసావా మా గేదెలు అన్ని బాగున్నాయి, మీ గేదె చచ్చిపోయింది అందుకే నేను మానేశానండి అంది. ప్రియులారు వినండి, ఆ గేదె చచ్చిపోవడానికి నువ్వు ప్రభుని విడిచిపెట్టడానికి అంటే నీ పునాది ఎలాంటిది అనమాట? స్థిరవలేని పునాది. స్వస్థత కలిగితే ప్రభు దగ్గరికి వస్తావు, లేకపోతే ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోతావు. ఉద్యోగం వస్తే ప్రభుని నమ్ముకుంటావు, లేకపోతే లేదు. కానీ వీటన్నిటికంటే మించినటువంటిది గొప్ప ఐశ్వర్యం నీకు ఇచ్చాడు కదా. జగత్ పునాది వేయబడక మునిపే నిన్ను రక్షించుకున్నాడు కదా. నీ పాపముల కొరకు ప్రాయశ్చిత్తాన్ని చేశాడు కదా. నీకు పరిశుద్ధాత్మనే వరాన్ని ఇచ్చాడు కదా. అంటే నువ్వేమి చేయకుండానే ఇంత గొప్ప భాగ్యం, పరలోకంలో జీవగ్రంథం మంది నీ పేరు లిఖితం చేసి, అంతేకాదు ప్రియులారా నిన్ను పరలోకం చేరుస్తానని వాగ్దానం చేశాడు కదా. ఇవన్నీ మనకి ప్రాముఖ్యమైనగా కనబడడం లేదా అంటే, చాలా సార్లు మనకి ప్రాముఖ్యమైనగా కనబడడం లేదు. అంటే మన 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 దృష్టి అంతా దేని మీద ఉందంటే కిందన్న వాటి మీదే ఉంది. అంటే అర్థం ఏంటంటే మనం మరి కిందన్న వాటి మీదే ఆశపడుతున్నాం. నీకు స్వస్థత ఇస్తే రేపు అనారోగ్యం రాదని గ్యారంటీ ఏముంది? తర్వాత అలాగని దేవుడు ఇవ్వడానికి కాదు. లేకపోతే నీకు ఏదైనా ఐశ్వర్యం ఇస్తే అది ఎంతకాలం నీతో ఉంటది? పోనీ నీకు ఉద్యోగం ఇస్తే ఎంతకాలం ఉద్యోగంలో ఉండగలవు?
ఇవన్నీ కాదు, ఆయన రాజ్యాన్ని నీతిని వెతికితే తర్వాత నీకు ఏం కావాలో అవన్నీ ఇస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగినటువంటి దేవుడు. ఆయన తలగా నిన్ను ఉంచుతాడు, తోకగా ఎన్నడు ఉంచడు. దానికి ఉదాహరణ నా జీవితమే. కాబట్టి నువ్వు సంపదల వెంబడి పోతే దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు కోల్పోతున్నావు. నువ్వు దేవుని వెంబడి వెళ్ళు, నీ వెనకాల ఏం కావాలో దేవుడు అద్భుతంగా వాటన్నిటిని అనుగ్రహిస్తాడు. నీలో అంతరంగ పురుషుడు బలం పొందాలి. ఆ అంతరంగ పురుషుడు బలం పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆనందంగా నీతో గడపాలి. తర్వాత రెండవదిగా నువ్వు వేరుపారాలి, సాక్షిగా ఉండాలి ఇతరులకి, నువ్వు స్థిరపడాలి, పునాది బాగుండాలి. తర్వాత నువ్వు మనసుతో దేవుని ప్రేమను గురించి గట్టిగా. ఇది 3వ అధ్యాయంలో పౌలు చెప్పినటువంటి మాటలు. ఇక 4వ అధ్యాయం నుంచి నేను మీకు క్రియాశీలక జీవితాన్ని గురించి, ప్రాక్టికల్ లైఫ్ గురించి నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లలు వినండి. 4వ అధ్యాయాన్ని నుంచి నేను 2 డివిజన్స్ కింద చేస్తాను. ఏమండి, 2 రకాలైనటువంటి ఉదాహరణలు చెప్పొచ్చు. నెంబర్ 1, మొట్టమొదటిది ఏంటంటే 4వ అధ్యాయము 1 నుంచి 16 వచనం దాకా మనం చూస్తే ఏమని చెప్పుకోవచ్చు అంటే సింపుల్ గా ఉండే అవుట్లైన్ చెప్తాను, కొంచెం బ్రాడ్ గా విపులంగా ఉండేటటువంటి అవుట్లైన్ కూడా నేను చెప్తాను. చూడండి, వాక్ ఇన్ యూనిటీ. ఏమండి, మీరు ఐక్యతతో నడవండి అన్నాడు మొదటి 16 వచనాలు. తర్వాత ఏమండి 4వ అధ్యాయం 17 నుంచి 5వ అధ్యాయము 17వ వచనం వరకు వాక్ ఇన్ ప్యూరిటీ అన్నాడు. మీరు పరిశుద్ధతతో నడవండి అన్నాడు. తర్వాత వాక్ ఇన్ హార్మోనీ అన్నాడు. 5వ అధ్యాయము 18 నుంచి 6వ అధ్యాయము 9వ వచనం దాకా వాక్ ఇన్ హార్మోనీ. మీరు ఎలా ఉండాలో అనేదాన్ని నేను వివరంగా ఈ మాటలు చెప్తాను. ఐక్యతతో నడవండి మొదటి మాట అయితే, మీరు పరిశుద్ధతతో నడవండి రెండో మాట అయితే. తర్వాత ఇంకా డివిజన్ చేసి చెప్తానులేండి, ఇంకా వివరాలు వచ్చినప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు మీరు ఎలా ఉండాలంటే ఆత్మపూర్ణులుగా ఉన్నారు కాబట్టి మీరు ఏం చేయాలనంటే మీరు హార్మోనీ కలిగి ఉన్నటువంటి వారుగా ఉండాలి. హార్మోనీ అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే నేను మీకు ఎలా చెప్తాను వినండి. హార్మోనీ అనేది ఏమిటంటే మనకు తెలుసు కదా, మనం వినసొంపైనటువంటి హార్మోనియం వాయిస్తారు. ఈ హార్మోనియం ని మనం ప్లే చేస్తూ ఉంటే బ్లాక్ స్టెప్స్, రెడ్ వైట్ స్టెప్స్ ఉంటాయి. ఇవి ఎగుడు దిగుడుగా ఉండేటటువంటి మెట్లు. కానీ విచిత్రం ఏంటంటే అవన్నీ ప్లే చేస్తుంటే అందమైనటువంటి సంగీతం వినబడుతుంది. ఇంకొక మాట చెప్తాను వినండి. సింఫనీ అనేటటువంటి మాట కూడా ఉంటది. సింఫనీ అనేటువంటి గ్రీక్ భాషకి అర్థం ఏంటంటే మీకు తెలుసు కదా, ఆర్కెస్ట్రాలో ఏమండి తబలా, కాంగో, తర్వాత ప్యాడ్స్, కీబోర్డు, తర్వాత ఇంకా చిన్న చిన్న తాళాలు వేసేటటువంటి చిన్న ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అవి ఒక్కొక్కటి వింటే వినసొంపుగా ఉండవు, కానీ అన్ని కలిసి వాయిస్తూ ఉంటే అవి వినడానికి ఎంత బాగుంటుందండి. దాన్ని ఏమంటారంటే హార్మోనీ, లేకపోతే గ్రీక్ లో ఏమండి సింఫనీ అనే మాట. అది మీరు ఎలా ఉండాలంటే దేవుని బిడ్డలుగా మీరు ఎలా ఉండాలంటే ఆ హార్మోనీ లేకపోతే ఆ సింఫనీ మీలో ఉండాలి. ఫ్యామిలీలో ఉండాలి. భార్య భర్తలు అలాగా ఇనసొంపుగా ఉండాలి మీరిద్దరూ. ఏమండి, ఆ మాట నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటది. మాకు పెళ్లి చేసినటువంటి దైవజనుడు ఏమండి ఆయన అలాగే చెప్పారు, ఆశీర్వదించారు. నాకు ఆశీర్వాదం అది. జ్ఞానానందం గారిని పెద్ద దైవజనుడు ఆయన ఎలా అన్నారు, మా పెళ్లి అయినట్టునే వీళ్ళిద్దరిని ఆ హార్మోనియంలో ఉన్నటువంటి 2 మెట్లలాగా ఉన్నారు వీళ్ళిద్దరుని, కాబట్టి వీళ్ళ సంసారం కూడా అలాగే ఉంటుంది అంటారు. ఆ దైవజనుడు అన్నట్టుగా కొంచెం పాస్టర్ గారు మరి కలరు, నేనేమో మాది ఒరిజినల్ కలరు, అందువల్ల మీకు తెలిసే ఉంటది. కాబట్టి ఆ మాట ఆయన చెప్పారేమో, కానీ నిజంగా మేము అలాగే ఉంటాం. ఏమండి, చర్చిలో ఫ్యామిలీలో మీరిద్దరికి ఎలా ఉండాలి? హార్మోని ఉండాలి. అది మొదటి మాట. రెండోది మీ యొక్క ఏమండి తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య మీకు హార్మోని ఉండాలి. 6వ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత అక్కడే కిందకు వచ్చినట్లయితే హార్మోని ఎందులో ఉండాలి అంటే యజమానికి దాసుడికి మధ్యలో ఉండాలి. చెప్పాడు. వివరాల్లోకి వెళ్ళినప్పుడు నేను మీకు 6వ అధ్యాయం 9 నుంచి ఇలా మనం చూస్తాం. 12 విషయాలు చెప్పుకోవచ్చు. అక్కడ క్రిస్టియన్ వార్ఫేర్ అంటారు, అక్కడ పోరాటం. ఏమండి
పోరాటం గురించి. అండ్ ఎవరితో పోరాటం? మనం మన విరోధి అయినటువంటి అపవాదితో మనం పోరాటం చేయవలసిన వారంగా ఉన్నాం. మరి వాడి ఎదుట మనం నిలబడడానికి దేవుడు మనకు శక్తినిచ్చాడు. అది కూడా మనం ధ్యానం చేస్తాం. కాబట్టి ఇలానే చెప్తారు. ఇవన్నీ కూడా రాయబడినటువంటి మాటలు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత కన్క్లూజన్ ఉంటుంది. సరే, ఇంకా విపులంగా చెప్పడానికి నేను ఇంకొక అవుట్లైన్ చెప్తాను. 4వ అధ్యాయం మొదటి 16 వచనాల్లో తెలుగులో చెప్తాను. మీరు ఐక్యతతో నడవండి. ఏమండి 4వ అధ్యాయం 17 నుంచి ఏమండి 4వ అధ్యాయం 32వ వచనం వరకు మీరు పరిశుద్ధతతో నడవండి అన్నాడు. ఏమండి 5వ అధ్యాయము ఏమండి మొదటి 7 వచనాల్లో మనం చూస్తాం, మీరు ప్రియులైన పిల్లల వలె క్రీస్తును పోలి నడవండి అన్నాడు. తర్వాత మీరు మరి 9వ వచనం నుంచి మరి 14వ వచనం వరకు వెలుగు పిల్లల వలె నడవండి, వాక్ ఇన్ లైట్ అనే మాట మనం చూస్తాం. వెలుగు పిల్లల వలె నడవండి, మీరు చీకట్లోని వారు కాదు, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మీరు వచ్చారు, కాబట్టి వెలుగు పిల్లల వలె మీరు నడవండి అన్నాడు. తర్వాత మరి 13 నుంచి 21వ వచనం దాకా మనం చూస్తే వాక్ ఇన్ స్పిరిట్, అంటే మీరు ఆత్మపూర్ణులై నడవండి అన్నాడు. ఏమండి తర్వాత ఇంకొక రకంగా చెప్పుకోవచ్చు, మీరు జ్ఞానుల వలె నడుచుకోండి, వాక్ ఇన్ విజ్డమ్ అన్నాడు. జ్ఞానుల వలె నడుచుకోండి అన్నాడు. తర్వాత 22 నుంచి మనం చూసినట్లయితే మరి మనకందరికి తెలుసు, మీరు క్రీస్తు ప్రేమతో నడుచుకోండి, కుటుంబంలో అలాగే పనిలో అలాగే ప్రియులరా క్రీస్తు మాదిరి నడుచుకోండి, మీరు కుటుంబంలో పనిలో తర్వాత తల్లిదండ్రులు పిల్లలు మరి అలా నడుచుకోండి అని చెప్పాడు. తర్వాత క్రైస్తవ పోరాటం అంటే క్రిస్టియన్ వార్ఫేర్ గురించి కూడా మనకు ఆయన జ్ఞాపకం చేశాడు. ఇంకొక దైవజనుడు ఏమన్నాడు అంటే, నీవు ఏమండి వినండి 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే, మనల్ని యేసు తండ్రి అయిన దేవుడు ఏం చేశారనంటే మనల్ని యేసు క్రీస్తు ప్రభుతో పాటు పరలోకంలో కూర్చుని పెట్టాడు. కానీ ఆత్మ సంబంధంగా మనం పరలోకంలో కూర్చున్నాం, భూమి మీద ఇప్పుడు మనం యేసుతో నడుస్తున్నాం. ఒక రోజున నిలబడాలి. మనం ఎక్కడ అంటే అపవాది ఎదుట పోరాటంలో మనము నిలబడాలి. కాబట్టి మనం కూర్చున్నటువంటి మనం, నిలబడాల్సినటువంటి మనం, నడవలసినటువంటి మనం ఇవన్నీ చేయాలంటే 6వ అధ్యాయము 18వ వచనంలో చెప్తాడు, మనం దేవుని ఎదుట ప్రార్థనలో కూర్చోవాలి. అది చూసారు, అన్నిటికీ సూత్రం ఏంటనమాట అంటే మనం ప్రార్థనలో కూర్చోవాలి. చూసారా, కాబట్టి ప్రార్థనలో కూర్చున్నవాడు నడగలడు దేవుడితో. ప్రార్థనలో కూర్చున్నవాడు ఏమండి పోరాడగలడు. ఈరోజు పోరాటం మన దగ్గర లేదు అని అంటే మనం నడవలేకపోతున్నాం, మనం పోరాడలేకపోతున్నాం అంటే ప్రభు సన్నిధిలో కూర్చోవడం మనకు చేత కావట్లేదు, ప్రార్థనలో మనం కూర్చోవడం చేత కావట్లేదు, అందుకే మనం పోరాడలేకపోతున్నాం. ఇవన్నీ కూడా నేను వివరణాత్మకంగా నేను మీకు వచనం వెంబడి వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. తర్వాత ఇంకొక మాట చెప్తాను వినండి. ఇందులో వెనక నుంచి ఇంకొక మాట కూడా మీకు ఏమంటే పత్రిక అంతా కూడా మీకు అర్థమైపోద్దండి. నా మట్టుకు నేను నారికేళ్ళ పాకం అనమాట, అంటే ఎంత మధురంగా ఉంటుందో ఇలా కూర్చుని పెట్టి మీరు చెప్పండి బాబు అంటే నేను చెప్పుకుంటూ పోతాను అంతే. మీరు వినే ఓపిక మీకు దగ్గర ఉండాలి, మీ డేటా ఉండాలి, మీ సెల్లో ఛార్జింగ్ ఉండాలి అంతే. ఏమన్నా అర్థమవుతుందండి? ఒకసారి మైక్ ఆన్ చేసుకుని చెప్పండి, అర్థమవుతుందా? ప్రవీణ్ బాబు, అర్థమవుతుంది. మా సిస్టర్ గారు వరలక్ష్మి సిస్టర్ గారు వెరీ గుడ్ అండి, మా లక్ష్మణరావు గారు కూడా చెప్పేస్తున్నారు. తమ్ముడు పీటర్సన్ గారు, హలో, ఓకే అండి, సిగ్నల్ ఇచ్చారు, హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే అండి, చాలా సంతోషం. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన ఆ సమయంలో మనం అద్భుతమైనటువంటి విషయాలు మనం నేర్చుకుందాం. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం అవర్ వాక్ కృపచేత ఏమండి మనల్ని పిలిచాడు కాబట్టి ఏమండి మనం దేవునికి చెందినటువంటి వాళ్ళం కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే మనం ఐక్యతతో నడవాలి కదా. అక్కడ కాబట్టి అనే మాట నుంచి నేను
మీకు పైకి చెప్తాను వినండి. కాబట్టి అనే మాట అర్థం ఏంటంటే పైన ఏదో చెప్పారు, అంటే మన దగ్గర ఏం కనపడాలి. ఇంకోటి ఏంటంటే ఇది 1వ అధ్యాయం అంతా 2వ అధ్యాయంలో మనం చూస్తాము. ఏమంటే మిమ్మల్ని చచ్చిన వారు అంటే యేసు ప్రభు బతికించాడు. కానీ మీరేం చేయాలి అని అంటే, ఏమండి మీరు ప్రేత వస్త్రాలు తీసేసుకోవాలి. ప్రేత వస్త్రాలు ఎవరు చుడతారు? ప్రేత వస్త్రాలు అంటే తెలుసా? చనిపోయిన వాళ్ళకి చివరిసారిగా కొత్త బట్టలు చుట్టుతారు. అది ప్రేత వస్త్రం అంటారు. కాబట్టి ఇప్పుడు మీరు క్రీస్తుతో పాటు లేవనెత్తబడ్డారు కదా, బతికించబడ్డారు కదా. కాబట్టి మీరు ఏ బట్టలు తీసివేయాలి అని అంటే ప్రేత వస్త్రాలు తీసివేయండి అని చెప్పి 4వ అధ్యాయము మరి 17 నుంచి 32 వచనాల్లో మనం చూస్తాం. మీకు తెలుసు కదా, ప్రాచీన స్వభావమును వదులుకొని అనే మాట 22వ వచనం 23వ వచనంలో కనబడుతుంది. కాబట్టి ప్రేత వస్త్రాలు తీసేయాలి అంటే యేసు ప్రభు మనల్ని బతికించాడు కాబట్టి చచ్చిపోయిన వాళ్ళ పనులు చేయకూడదు, అదే అర్థం. చచ్చిపోయిన వాళ్ళ పనులు ఏంటి? అపవిత్రమైన పనులు చేస్తారు వాళ్ళు. కాముకత్వము, అబద్ధాలు, తర్వాత దోచుకోవడం, తర్వాత ఏమండి కోపము, దుష్టత్వము, ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ మనం ధ్యానిస్తాం తర్వాత. ఏమండి అవన్నీ కూడా విడిచిపెట్టాలి అని చెప్తున్నాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే దేవుడు మనకు సమాధానం ఇచ్చాడు కదా. యూదుడు, గ్రీసు దేశస్థుడు, స్త్రీ, పురుషుడు, ఏమండి సిథియనుడు, నాగరికుడు ఏమీ లేవు కదా. రికన్సిలియేషన్ ఇచ్చాడు మనకి. కాబట్టి మన దగ్గర ఏం కనబడాలి అంటే వాక్ ఇన్ హార్మనీ. ఇందాక మనం చెప్పుకున్నాం, మనం అందరూ కలిసి వినసొంపైనటువంటి సంగీతం లాగా మన చర్చల్లో మన కుటుంబాలు కనబడాలి కదా. తర్వాత ఇంకొక మాట ఏమంటున్నాడు అంటే క్రీస్తుతో పాటు విజయాన్ని మనకి ఇచ్చాడు 3వ అధ్యాయంలో. ఏ విజయం? క్రీస్తు జయించాడండి, మరణాన్ని జయించాడు, అపవాదిని ఓడించాడు. నేను చెప్పాను, అపవాదికి సిలువ యొక్క శక్తి ఏంటో తెలిస్తే వాడు సిలువను అడ్డుకునేవాడు. వాడికి తెలియదు లోక రక్షకుడు చచ్చిపోయాడు అనుకున్నాను. కానీ విచిత్రం ఏంటంటే సిలువలో ఎంత శక్తి ఉందనంటే ఆ శక్తి ద్వారా అనేక మంది నీతిమంతులుగా తీర్చబడతారు, అనేక మంది చచ్చిపోయిన వాళ్ళు కూడా బతికించబడతారు అనే సత్యం వాడికి అర్థమైతే పరలోకి వెళ్ళిపోతారు వీళ్ళందరూ అని తెలిస్తే వాడు అడ్డుకునేవాడే. కానీ వాడికి సిలువను కూర్చున్న మర్మం సాతాను గాడికి తెలియదు, దేవదూతలకు తెలియదు, పాత నిబంధన భక్తులకు కూడా తెలియదు. అది యేసయ్యకి మాత్రమే, తండ్రి అయిన దేవుడికి మాత్రమే తెలుసు. అది మనకు బయలుపడింది. సిలువ శక్తి అంత గొప్పది. అందుకే మనం ఈ విజయాన్ని ఎత్తుకుని మనం పోరాటం చేయాలి. క్రైస్తవుడు అని అంటే విజయం కొరకు పోరాడేవాడు కాదు, గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు సాధించిన విజయాన్ని మనం సొంతం చేసుకోవడానికి ఆల్రెడీ మనం గెలిచేసాం. యేసు ప్రభు సిలువలో మనకు విజయాన్ని ఇచ్చాడు. కాబట్టి ఏమన్నా వాక్ ఇన్ విక్టరీ, గెలుపుతో మన గెలుపును స్వతంత్రించుకోవాలి. అందుకే అపవాది ఎదుట నిలబడి ధైర్యంగా మనం పోరాడగలం. చూసారు ఎంత అద్భుతమైనటువంటి మాటలు అని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూసారా? కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. 4వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం దాకా ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. కాబట్టి మరి సమయం అవుతుంది కాబట్టి ఒక ఇద్దరు చేత ప్రార్థన చేయిస్తాను. కాబట్టి వచ్చేవారు నేను మీకు విపులంగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమండి ఐక్యతతో నడుద్దాం, పరిశుద్ధతతో నడుద్దాం, ఏమండి ప్రియులైన పిల్లల వలె నడుద్దాం, వెలుగు పిల్లల వలె నడుద్దాం. తర్వాత ఏమండి హార్మోనీతో నడుద్దాం, అంటే ఐక్యతతో నడుద్దాం. కుటుంబంలో క్రీస్తు మాదిరి కలిగి ప్రేమలో నడుద్దాం. ఏమండి అపవాది ఎదుట ధైర్యంగా నిలబడి విజయం నుండి, యేసు ప్రభు శిలువలో ఇచ్చినటువంటి విజయం నుండి మనం విజయాన్ని పొందుకుందాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన గాక. అంతేకాదు మనం క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలని ప్రార్థన చేద్దాం. ఆ ప్రేమలో మనం ఏమండి క్రీస్తు మన హృదయంలో ఉండాలని, అబ్రాహాం ఇంట్లో ఉన్నట్టుగా ఉండాలని ఆశపడదాం. మనం స్థిరంగా ఉండాలని, పునాది గట్టిగా ఉండాలని ఆ ప్రేమలో ఆశపడదాం. వేళ్ళూనుకుని ఉండాలని ప్రార్థించేద్దాం, సాక్షులుగా ఉండాలని ప్రార్థించేద్దాం. అంతేకాదు మనసుతో దేవుని ప్రేమను మనం ప్రతిరోజు అర్థం చేసుకుందామని ప్రార్థన చేద్దాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. పిల్లరా,
చక్కగా విన్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు. కొద్దిసేపు మాత్రమే నేను చెప్తా ఉన్నాను. మరి ఒక ఇద్దరు ప్రార్థన చేస్తారు. మరి తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మన ప్రియ సహోదరి మరి కొద్ది నిమిషాలు విజయారుంధతి ప్రార్థన చేసే ముందు కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా మనం ప్రార్థన చేద్దాం. ఆలోచిద్దాం. ప్రభువా, మాకు ఇవ్వబడినటువంటి ఎంత గొప్ప ఆధిక్యత, ఒక్కసారి క్రీస్తులో మాకు ఇవ్వబడినటువంటి ఐశ్వర్యం మాకు అర్థమైతే ప్రభువా, మేము ఖచ్చితంగా మీ కొరకు నమ్మకంగా బ్రతుకుతాం ప్రభువా అని చెప్పి మనం అడుగుదాం. ప్రభుని అడుగుదాం. ఎంత అద్భుతమైనటువంటి దేవుడు, తలంచుకుంటే తనివి తీరినటువంటి దేవుడు అండి. ప్రార్థన చేద్దాం. మన ప్రియ సహోదరి విజయారుంధతి చెల్లెమ్మ ప్రార్థన చేస్తాం.